మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. లక్ష్మణ ఆలయంలో ప్రతి సంవత్సరము శ్రావణ మాస సందర్భంగా నెల రోజులు ఆరవయస సంఘపుతో అక్కపల్లి రాజరాజేశ్వర ఫస్ట్ నెంబర్స్ భజన మండలితో మనకు దేవస్థానం తరపున పక్షాన మనకు ఎంతో సహకరిస్తున్నారు. మరియు మనము దీన్ని సద్వినియోగంగా వినియోగించుకొని భక్తులంతా దీనికి అందరూ సహకరించి ఈ నెల రోజుల భజన కార్యక్రమము అక్కపల్లి భజన మండలి నుంచి కానీ మా ఆరవైశ్య మహిళా మండలి గ్రూప్ నుంచి కానీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ దీనికి ఆరవైశ్య తరపున అందరూ ప్రతి ఒక్కరూ ముంగరికి వచ్చి ఇంకా ఎంతో సహకరించాలని మేము కోరుతున్నాం. దానికి సహకరిస్తే మేము కూడా ఇంకా ఎంత ఏది కావాలంటే అది నరసింహస్వామి ఇచ్చిన కృప తప్ప మనం చేసింది కాదు. ఇది మేము ఎలాంటి చేసింది కాదు, మన అందరం చేసింది. దీన్ని అందరూ సహకరించాలని మరిగా దీని ప్రసాదం అన్న ప్రసాదంగా నరసింహస్వామి ప్రసాదంగా వచ్చి గోపాల కలువలు దీన్ని ప్రసాదంగా స్వీకరించి మీ అందరూ దానికి సహకరించాలని ప్రతి ఒక్కరికి నా యొక్క ధన్యవాదాలు. ప్రతి సంవత్సరము శ్రావణ మాసము ఉగ్ర నరసింహస్వామి దేవాలయంలో భజన కార్యక్రమము చాడ గంగన్న వారి కొడుకుల ఆధ్వర్యంలో వారి కుటుంబం ఆధ్వర్యంలో చాలా ఘనంగా జరుపుకుంటున్నాము. ఈ రోజు చివరి రోజు హారతి నైవేద్యము అన్ని అయిన తర్వాత గోదావరి వరకు వెళ్లి గోపాల కాల్వలు చేసుకొని అక్కడ గోదావరిలో కొబ్బరికాయ కొట్టి అన్నదాన ప్రసాదము చాడగంగన్న ఆధ్వర్యంలో చాడగంగన్న కొడుకుల ఆధ్వర్యంలో జరపబడింది. ఇప్పుడు ఇలాగే చాలా కాలం నుండి నాదిగా కొనసాగుతుంది ఈ భజన కార్యక్రమం. నెల రోజులు అత్యంత వైభవంగా జరుపుకుంటాం. మహిళలందరము కోలాటంతో గోదావరి వరకు వెళ్లి అక్కడ కొబ్బరికాయ కొట్టి కార్యక్రమము చేసుకుంటాం. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి భగవానికి జై. నాదిగా వస్తున్నటువంటి ఆచారంలో భాగంగా చాలా సంవత్సరాల నుండి ధర్మపూర్లో ఉగ్ర నరసింహస్వామి వారి ఆలయంలో భజన కార్యక్రమం శ్రావణమాసంలో అత్యంత వైభవంగా జరుగుతుంటేనే దానిలో భాగంగా గత కొన్ని సంవత్సరాల నుండి ధర్మపురి పట్టణ ఆర్యవైశ్య సంఘము మరియు అక్కడ గంగన్న వాళ్ళ ఆధ్వర్యంలో చాలా రోజుల నుంచి భజన కార్యక్రమం జరిగింది. అందులోనే భాగంగా ఈ రోజు నెల రోజులు భజన కార్యక్రమము ముగించుకొని చివరి రోజుగా గోపాల కాల్వలు లోకంలో సుభిక్షంగా పంటలు పండాలని మరియు ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని లోక కళ్యాణార్థము ఇట్టి భజన కార్యక్రమము అనాదిగా జరుగుతున్నది. ఈ రోజు కూడా లోక కళ్యాణార్థమై భజన కార్యక్రమంలో భాగంగా అందరూ కూడా మహిళలచే మరియు అక్కపల్లి శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి భజన మండలి వారిచే అత్యంత వైభవంగా గత నెల రోజుల నుండి భజన కార్యక్రమము చేసుకొని ఈ రోజు మహిళలచే కోలాటము మరియు అభిషేకాలు కూడా ఈ రోజు స్థానిక రామలింగేశ్వర ఆలయంలో 11 మంది బ్రాహ్మణులచే అభిషేకము, ఉగ్ర నరసింహస్వామి ఆలయంలో ప్రత్యేకమైనటువంటి అభిషేకాలు నిర్వహించుకొని గోపాల కాలువలతో కార్యక్రమం ముగుస్తుంది. ఇట్టి కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొని భక్తులు కూడా చాలా మంది పాల్గొన్నారు. వారందరికీ ప్రత్యేకత కృతజ్ఞతలు. మరియు అక్కపల్లి రాజరాజేశ్వర స్వామి వారు ఒక్క రోజు కూడా మిస్ కాకుండా భజన కార్యక్రమంలో పాల్గొని మా అందరికీ కూడా సపోర్ట్ గా నిలబడి లక్ష్మీ నరసింహస్వామి వారి కృపకు పాత్రులైనారని కోరుకుంటూ వారికి మరీ ప్రత్యేక ధన్యవాదాలు. నెల రోజుల నుండి రాత్రి 8 గంటల నుండి 10 గంటల వరకు రోజు భజన కార్యక్రమం జరుగుతున్నది. కావున చాలా మంది వచ్చారు. ఈ రోజు లాస్ట్ కనుక చాలా మంది వచ్చి చాడగంగన్న వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళు చేస్తున్నారు. ఈ రోజు గోదావరికి పోయి కొబ్బరికాయ కొట్టేసి మళ్ళీ వచ్చి స్వామి ప్రసాదము అందరూ స్వీకరిస్తారు. లక్ష్మణ స్వామికి బోలో శ్రీ అక్కపల్లి రాజరాజేశ్వర స్వామికి. ఈ రోజు ఈ శ్రావణ మాసం సందర్భంగా శ్రావణ మాసం ప్రారంభం కాగానే నెల రోజుల పాటు ఎంతో భక్తి శ్రద్ధలతో ప్రతి ఒక్కరూ ధర్మపురి పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో మరియు చాడ గంగన్న వారి కుటుంబం ఆధ్వర్యంలో వారితో పాటు శ్రీ అక్కపల్లి రాజరాజేశ్వర భజన మండల గ్రూప్ ఒక కలయికతో ఎంతో వైభవంగా నెల రోజులు ప్రతి రోజు రాత్రి 8 గంటల నుంచి 10 గంటల వరకు
ఎంతో అత్యంత వైభవంగా ఈ భజన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ఈ యొక్క భజన కార్యక్రమం ఈ రోజే కాకుండా ఎన్నో సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి కార్యక్రమాన్ని ఇది అదే విధంగా చాడగంగన వారి కుటుంబ ఆధ్వర్యంలో మరియు వారి ఆర్యవైశ్య సంఘ మిగతా పెద్దల ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఇదే విధంగా కొనసాగుతూ ఉంది. దీనిలో ఈ యొక్క ధర్మపురి అక్కపల్లి రాజరాజేశ్వర భజన మండలి వారి మమ్ములందరినీ భాగస్వాములు చేయడం మా అదృష్టంగా భావిస్తున్నాము. వారికి మా భజన మండలి పక్షాన ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాము. లోక కళ్యాణార్థం అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలనే ఉద్దేశంతో ఈ భజన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ప్రతి సంవత్సరం. ఈ రోజు చివరి రోజు కాబట్టి ఈ రోజు గోదావరి వరకు మన నరసింహస్వామి టెంపుల్ ముందటి నుండి గోదావరి వరకు ఎంతో వైభవంగా కోలాటాలతో మహిళా సోదరిమణులు ఎంతో వైభవంగా అక్కడి దాకా బయలుదేరి అక్కడ వారి మొక్కులు చెల్లించి మరియు గోపాల కాలువలు నిర్వహించి ఈ రోజుతో ఈ యొక్క శ్రావణ మాస భజన కార్యక్రమం పూర్తవుతుంది. దీని తర్వాత ప్రతి ఒక్కరూ చాడ గంగన్న గారి కుటుంబ ఆధ్వర్యంలో అందిస్తున్నటువంటి అన్నప్రసాదం కూడా స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నారు. ఇటువంటి కార్యక్రమాలు ఇంకా మనం అందరం కలిసి ఎన్నో నిర్వహించుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశాన్ని మాకు కల్పించినటువంటి ఆర్యవైశ్య పెద్దలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ఈ యొక్క సంస్కృతి సాంప్రదాయాలు ఇటువంటి భజన కార్యక్రమాలు సంస్కృతి సాంప్రదాయాలు కనుమరుగుతున్న సందర్భంలో వారు ప్రతి ఒక్కరికి యొక్క ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో కనువిప్పు కలిగించి ఇటువంటి భజన కార్యక్రమాలు నిర్వహించడం చాలా గొప్పతనం. వారి అందరికీ మేము రుణపడి ఉంటామని తెలియజేస్తూ ఇటువంటి చక్కటి అవకాశాన్ని ప్రతి సంవత్సరం అందరూ వినియోగించుకుంటారని ఆశిస్తూ బోలో శ్రీ అక్కపల్లి రాజరాజ స్వామికి జై, బోలో లక్ష్మీ నరసింహస్వామి భగవానికి జై. మేము ధర్మపురిలో ఆర్య వైశ్య మహిళలందరము మరియు సోదరులందరూ కలిసి అందరము శ్రావణ మాసము మొదలుకొని అమావాస్య తెల్లారి దాకా రోజు భజన కార్యక్రమాలు రాత్రి వేళ 8:30 మొదలు పెట్టుకొని 10:30 వరకు ముగిస్తాము. ప్రతి రోజు ఇలా నెల రోజులు భజన కార్యక్రమం చేసుకొని తదనంతరము చివరి రోజు తాడగంగన్న వారి ఆధ్వర్యంలో తదనంతరము వారి వారసులు ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. చివరి రోజు భజన కార్యక్రమం ఉదయాన్నే నిర్వహించుకొని భజనలతో కోలాటాలతో మహిళలు కోలాటాలతో గోదావరి వరకు వెళ్లి కొబ్బరికాయ కొట్టుకొని చివరి ఘట్టము ముగించుకొని వచ్చి దేవుడు ప్రసాదంగా అందరము భోజనాలు స్వీకరించి వెళ్తాం. జై బోలో నరసింహ భగవానికి జై. భజన స్టార్ట్ అయిన నుంచి ఇప్పటి వరకు మన వైశ్య సోదరులందరూ మరియు అక్కపల్లి రాజేశ్వర స్వామి మండలి వారు చాలా కష్టపడి చేశారు. మరియు చాడ శ్రీనివాస్ మరియు చాడ వెంకటరమణ, చాడ శ్రీనాథ్ గారికి ఎప్పుడైనా ఏ పని చెప్పినా మేము ముందుండి సపోర్ట్ గా ఉంటామని, ఎప్పుడైనా వాళ్ళకి సపోర్ట్ ఉండి ఎల్లకాలం మీరు ఇదే విధంగా చేయాలని మీ వెంబడి మేము ఖచ్చితంగా అందరం ఉండి చేస్తామని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మాకు చాలా కృతజ్ఞతలు తెలుపుతూ ముగిస్తున్నాం. జై బోలో లక్ష్మీ నరసింహస్వామికి జై. ఏంటంటే ఈ శ్రావణ మాసం నెల రోజులు భజన చేయడం అది పూర్వజన్మ సుకృతం లాగా భావిస్తున్నా. భజన గాని సాంప్రదాయాలు పూడగొట్టకుండా ప్రతి శ్రావణ మాసం భజన చేయడం చాలా సంతోషంగా ఉన్నది. ఈ అవకాశం ఈ ధర్మపురి క్షేత్రంలో అందరం కలిసి మేము భజన చేయడం జరుగుతుంది. ఈ భజన అన్నది ఏంటి అంటే మనలో మంచితనాన్ని, మానవత్వాన్ని అన్ని కలగలిపి ఒక ఉగాది పచ్చడ ఎంత కలగలిపి ఉంటదో ఈ భజన ద్వారా ప్రతి ఒక్కరు కలగలుపుకొని ఈ భజన చేయడం జరుగుతుంది. అందరం కలిసి భజన చేసి గోదావరికి వెళ్లి కొబ్బరికాయ పెట్టి నైవేద్యం సమర్పించి ఇంకా చాడా గంగన్న వాళ్ళు భజన అయిపోయినాక మొత్తం మందికి భోజనాలు ఏర్పాటు చేసి మా అందరికి భోజనాలు పెడితే చాలా సంతోషంగా ఉన్నది. ఈ ధర్మపురి క్షేత్రం అన్నది ఒక గొప్పతనం ఏంటిది, అన్ని ప్రతి ఒక్క దేవుడు ఉన్నాడు. ఈ ఊరికి వస్తే అన్ని దేవుళ్ళని దర్శనం చేసుకున్నంత హ్యాపీగా ఉంటది. ఈ మెట్టి నీళ్లు నేను ఎంతో సంతోషంగా గర్వపడుతున్నా. ప్రతి ఒక్కరు భజన కార్యక్రమాలు గాని దైవ ప్రార్థనలు గాని అన్ని చేసి ప్రతి ఒక్కరు అన్నిట్లలో పాల్గొనాలని నా మనవి. సంవత్సరం జరుగుతూనే ఉంది, అనాదిగా వస్తున్న ఆచారం లాగా అన్నమాట. ఇక్కడ ఈ నెల రోజుల పాటు రోజు రాత్రి 8:30 నుంచి 11, 10:30 వరకు రోజు కొనసాగుతూనే ఉంది. ఆ దేవుడికి భక్తి ఆరాధనలతో రోజు భజనలు చేస్తూ ఆఖరి రోజు అంటే ఈ రోజున గోదావరి వరకు వెళ్లి అక్కడ పూజా కార్యక్రమాలు ఇంకా దేవుడికి కొబ్బరికాయలు కొట్టి చివరి ఘట్టంగా గోపాల కాలువలు చేసుకొని తదనంతరం తాడగంగన్న వారు నిర్వహిస్తున్న అన్నదాన ప్రసాద కార్యక్రమానికి వెళ్లి అక్కడ భోజనాలు చేసి ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు. శ్రావణ మాసం నెల రోజులు భజన కార్యక్రమం నిర్వహించుకొని చివరి రోజు గోపాలకాలను జరుపుకోవడం జరుగుతుంది. ఇది భజన కోలాటాలతో గోదావరి నది తీరానికి వెళ్లి అక్కడ కొబ్బరికాయ కొట్టడం జరుగుతుంది. ఇలా ప్రతి సంవత్సరం జరుగుతుంది. పాడి పంటలు చాలా మంచిగా పండాలని, ప్రజలందరూ ఆరోగ్యంతో ఉండాలని ఇలా ప్రతి సంవత్సరం జరుపుకోవడం జరుగుతుంది. ఇలా అందరూ చాలా ఆనంద సంతోషాలతో మహిళలందరూ చేరి జరుపుకోవడం
అనాదిగా వస్తున్న కార్యక్రమం ఇది.